కంక్లూజన్ ఇవ్వండి మొత్తానికి. సార్ నేను శాంతిప్రసాద్ గారి వ్యాఖ్యలతో విభేదిస్తున్నానండి. ఓకే. ఎందుకనంటే చదువుకున్న ఓటర్లు ఓటు వేయట్లేదు అనేది చాలా ఖండించదగిన విషయం. ముఖ్యంగా ఈ ఓటర్లు డబ్బులు పంపకం ఈ వ్యవహారాల్లో ఎవరుంటారండి? సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ డైరెక్ట్ గా ఎమ్మెల్యే వచ్చి లేకపోతే ఎంపీ వచ్చి డైరెక్ట్ గా డబ్బులు ఏమివ్వడు. ఆ 2 సందులకి 3 సందులకి లేకపోతే ఆ డివిజన్ కో ఆ వార్డుకో ఉన్నటువంటి వార్డు స్థాయి నాయకులు పలానా శాంతిప్రసాద్ గారికో పలానా వెంకటేష్ గారికో పలానా XYZ ఎవరికో డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి డబ్బులు ఇప్పిస్తారు. దాన్ని నోట్ చేసుకునే క్రమము ఈ ఐడెంటిఫికేషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక 200-300 మంది ఓటర్లో అందరికీ డబ్బులు ఇవ్వడం అనేది జరగదు. ఈ 100 మందికి డబ్బులు ఇస్తారు. ఈ 100 మంది వచ్చి ఓటేశారా లేదా అనేది ఆ స్థాయి నాయకుడికి, ఆ వార్డు స్థాయి నాయకుడికి ఉంటుంది. కాబట్టి ఎవడైతే డబ్బులు తీసుకుని ఓటును అమ్ముకునే వెధవలు ఉంటారో వాడు ఖచ్చితంగా ముందు ఓటేసే దానికన్నా కానీ వీడి దగ్గర ప్రజెంటేజ్ ఇచ్చుకోవడం కోసం ఓట్ లైన్లోకి వచ్చి నిలబడతాడు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఈ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్, తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, కాస్త హైరార్కీలో ఎగువ మధ్య తరగతి వాళ్ళ దగ్గర ఈ ఓటుని అమ్ముకోవడం, లేకపోతే ఈ ఓటుని ఎక్కువ డబ్బులకు అమ్ముకోవడం, డబ్బులు ఇస్తేనే ఓటేస్తాం అనే పరిస్థితి చాలా తక్కువ ఉంటుందండి. వీళ్ళకి ఏంటంటే ఒక నిర్లిప్తత. ఇప్పుడు వెళ్ళి మేము 2 గంటల సేపు లైన్ లో నిలబడి ఓటేస్తే మాకు వచ్చే డైరెక్ట్ బీస్ ఏంటి, మేము ఎలాగో ట్యాక్స్ పన్నులు కట్టేవాళ్ళమే కానీ పరిస్థితిలో మేము లేము అనే ఒక నిర్లిప్తత ఉంటుంది. ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీస్ లో తీసుకుంటే ఏ వీధికి ఆ వీధి ఒక పోలింగ్ బూత్ ఉంటుంది. ఓట్ వేయడం అనేది చాలా సింప్లిఫైడ్. అక్కడ మనలాగా మేము గత ఎలక్షన్ లో చూసాం, మధ్యాహ్నం 3 గంటలకు నిలబడితే రాత్రి 11:30 కూడా ఓటింగ్ జరిగింది మంగళగిరి నియోజకవర్గంలో. అప్పుడు చాలా పెద్ద గొడవ కూడా జరిగింది. లోకేష్ గారి మీద దాడి కూడా జరిగింది, మీకు గుర్తుండే ఉండాలి. అవును, ఆ టైంలో వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వలేదు, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వలేదు అని లోకేష్ గారు ఇక్కడ ఆర్గ్యూ చేసినప్పుడు ఆయన ఎల్లో షర్ట్ వేసుకొచ్చాడు, ఇక్కడికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని పెద్ద గొడవ కూడా జరిగింది ఇక్కడ. ఇటువంటి పరిస్థితి బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఉండేటువంటి వ్యవస్థలు, ఇండైరెక్ట్ గా పనిచేసేటువంటి వ్యవస్థలు అని భారతదేశ రాజ్యాంగం ప్రకారం రెండు వ్యవస్థలు ఉంటాయి. ఈ డైరెక్ట్ గా పనిచేసే వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ కానివ్వండి, లేకపోతే పరిపాలన చేసే అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కానీ ఉంటాయి. కానీ ఈ ఎలక్టోరియల్ వ్యవహారాలకు వచ్చేపాటికి నేరుగా ఎంప్లాయీస్ ఉండరు. దానికి సంబంధించినంత సఫిషియెంట్ ఫండ్ ఉండదు. ఏదో ఎలక్షన్ కి కావాలి కాబట్టి, వీళ్ళని ఎలక్ట్ చేసుకోవాలి కాబట్టి కొంత అధికార గణాన్ని ఇస్తారు. కానీ లేకపోతే మా కోర్టులో లాగా చాలా వేకెన్సీస్ ఉంటాయి. మా కోర్టుల వ్యవస్థలోనే జడ్జెస్ చాలా వేకెన్సీస్ ఉంటాయి. దీన్ని నియమించాల్సిన పరిస్థితి ఎవరిది అని అంటే ఇండైరెక్ట్ గా మళ్ళీ వచ్చేపాటికి ఈ పొలిటీషియన్స్ చేతిలోనే మా యొక్క జీతభత్యాలు కానివ్వండి, మా యొక్క నియామకాలు కానీ ఉంటాయి. కాబట్టి వీళ్ళు డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాల్సినటువంటి నిధులు కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సదుపాయాలు కానీ ఇచ్చినట్లయితే ఇవాళ మనం వెళ్ళి 2 గంటల సేపు నుంచుని ఓట్లు వేసే పరిస్థితి నుంచి ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో ఓట్లు వేసే పరిస్థితికి మనం వచ్చిన రోజున మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి 90% పోలింగ్, లేకపోతే ఓటు వేయకపోతే దానికి సంబంధించిన పెనాల్టీస్ ఏవైతే ఉంటాయో వీటిని బేర్ చేయాల్సింది వచ్చేటువంటి ఒక సంస్కృతి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మనం ఇవ్వాల్సినవి ఇవ్వకుండా మీకు ఓటు వేయకపోతే రేషన్ కట్ చేస్తాము, లేకపోతే ఆధార్ కార్డ్ కట్ చేస్తామంటే దాని పరిస్థితులు, పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము వచ్చి ఓటు వేయాలన్నప్పుడు ఒక 6 గంటల సేపు లైన్ లో నిలబడి వేయాల్సినటువంటి పరిస్థితి నుంచి అందరూ శాంతిప్రసాద్ గారు నాలాగానో ఓటు వేయాలి, కంపల్సరీ మా నాయకుడు ఓటు వేయాల్సిందే అని నిలబడే వాళ్ళ పరిస్థితి ఉండదండి. ఎవరైతే రాజకీయంగా కొంత తప్పించుకు తిరిగే పరిస్థితి ఉంటారో, లేకపోతే రాజకీయంగా అంత పరిజ్ఞానంగా ఉండరో, వీళ్ళు ఓటు వేస్తే ఏంటి, వేయకపోతే నా బదులు ఎవడో ఒకటి వేసుకుంటాడులే అనే పరిస్థితిలో తయారైంది సమాజం. ఖచ్చితంగా ఒక ట్రీట్మెంట్, మీరు వెళ్తే ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల లోపు ఓటు అనేది క్యాస్ట్ చేసి మీరు మళ్ళీ మీ ఇంటికి రావచ్చు అనేటువంటి ఒక పరిస్థితి మనం ఎలక్షన్ కమిషన్ ద్వారా క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా సమయం పడుతుంది సార్. అలా అప్డేట్ అవ్వాలంటే చాలా సమయం పడుతుంది అన్న. 10-15 నిమిషాల్లో ఫారిన్ కంట్రీస్ ఇవాళ నరేంద్ర మోడీ గారి హయాంలో చాలా విషయాలు చిటికేస్తే కలిసిపోతున్నాయి. 370 మనం అనుకున్నాం ఏంటి, చాలా పెద్ద పెద్ద విషయాలే. రామ జన్మభూమి విషయంలో రామాలయం కట్టడం చాలా పెద్ద విషయం, దానికన్నా పెద్ద విషయాలు ఏం కాదండి. కాకపోతే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ జరిగితే కొన్ని పేటాలు కదులుతాయి కాబట్టి ఈ వ్యవస్థ మీద చెయ్యరు అంతే. రైట్. నరేష్ గారు, అది వాస్తవం.
ఇక్కడ నేను ఇంత ముందు జగదీశ్వర్ గారు వాళ్ళ అడ్వకేట్ జగదీశ్వర్ గారు చెప్పినట్టు నేను ఎక్కడ తమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు కాంటెస్ట్ చేస్తున్న అతను ఏదో ఫెయిర్ ట్యాక్స్ కట్టి తెచ్చాడు తేలేదని నేను చెప్పట్లా. ప్రజలతో సత్సంబంధాలు లేకుండా అప్పుడప్పుడు అప్పుడే ఎలక్షన్ ముందే ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ప్రజల్లో ఏమన్నా పని చేశారా, ప్రజలకు సంబంధించిన అవసరాలు ఏంటి, గత ప్రభుత్వాలు ఏం చేసినాయి ప్రజలకి, మనం ప్రజలకి ఏం చేయాలి, ఇలాంటి మానేసి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటా ఇంకొకళ్ళని ఈ విధంగా ఏదో వాళ్ళ పార్టీ ఏదో చేయనట్టు అదే పని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రైజ్ చేశాను కానీ ఎక్కడ ఆయన్ని నేను ఏదో అనాలని కాదు నేను చెప్తుంది. ప్రజలతో ఈ టికెట్ ఇవ్వలేదు, నువ్వు ప్రజలతో ఉండు. ఇంతకు ముందే ఏమన్నా ప్రజలకి ఏమైనా సర్వీస్ చేసావా? ఎన్నో సమస్యలు ప్రతి ఒక్క గ్రామాల్లోనూ, మున్సిపాలిటీస్ లోను, కార్పొరేషన్ లో ఉన్నాయి. దాన్ని తీసుకొని వచ్చి నేను వస్తే ఇది తీసుకొని వస్తా, ఈ రిఫార్మ్స్ తీసుకొని వస్తా, మీకు ఈ విధంగా మంచి చేస్తా, ఈ విధంగా నాకు ఓటేయండి అనే ఉద్దేశం అతను ఎవరి దగ్గర లేదు. ఆయన దగ్గర నేను చెప్పట్లేదు. ఇంకొకటి శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే మనుషులు పెట్టుకొని డబ్బులు పంచట్లేదు. ఆ డబ్బులు పంచేది కూడా ఎంచుకున్న వాళ్ళకి ఎవరికి తెలిసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరికి డబ్బులు ఇవ్వాలి? వాళ్ళకి వేసేవాళ్ళు, వాళ్ళ అనుకూరులు, మీడియేటర్లకి, మీడియంగా ఉండే వాళ్ళకి, తెలుగుదేశం వేస్తా అనుకున్న వాళ్ళకి, జనసేనకి వేస్తా అన్న వాళ్ళకి వాళ్ళు డబ్బులు. అలానే తెలుగుదేశం పార్టీ కూడా అదే పని చేసింది. వాళ్ళ మనుషులు కొంతమంది హైర్ చేసుకొని లోకల్ బూత్ లెవెల్లో నాయకులను కానీ లేకపోతే వార్డు లెవెల్ నాయకులను కానీ తీసుకొని వచ్చి ఎవరికి డబ్బులు ఇవ్వాలో వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇస్తారు. అది ఎందుకు తీసుకొస్తున్నారంటే ఈ మధ్యలో ఉన్న లోకల్ లీడర్స్ ఆ డబ్బులు తినకుండా మేము ఇచ్చింది ఓటర్కి వెళ్తే మాకు ఆనందంగా ఉంటుందని నాయకులు చెప్పే పరిస్థితికి ప్రజాస్వామ్యాన్ని దిగదార్చారు మన నాయకులు. అంటే ఎవరో చెప్తున్నట్టు ఇంతకు ముందు చదువుకున్నవాడు ఓటు వేయట్లేదు కాదు, ఓటుకి డబ్బులు తీసుకోకూడదు, మనం ఈ విధంగా ఓటు వేయించాలి, సామాజిక బాధ్యత ఇది అని విస్మరిస్తున్నారు. దాన్ని ఎడ్యుకేట్ చేయడంలో ప్రభుత్వాలు కూడా విఫలం అవుతున్నాయి. ప్రభుత్వాలు వచ్చి ఏం చేస్తున్నాయి? ఇప్పుడు అది కాదు నరేష్ గారు, అసలు పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరు ఒక్క రూపాయి కూడా డబ్బు ఖర్చు పెట్టకపోతే ఒక ఎలక్షన్ చేస్తే ఆ విధంగా ఆటోమేటిక్ గా మార్పు వచ్చింది కదా ఓటర్లో. చేయటానికి అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంకి వద్దామన్న పార్టీలు ప్రయత్నించట్లా. వాడు ఎంత ఇస్తాడు ఓటుకి మనం అంతే ఇవ్వాలి. పలా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే 2000 ఇస్తున్నాడు, అతను ఎంత ఇస్తాడో మనం చూడాలి. అలా ఎందుకు? బై ఎలక్షన్స్ లో తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 4000 పంచితే దానికి ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ 3000 పంచింది. తర్వాత దాన్ని చూసి బీజేపీ పార్టీ 4000 పంచింది. తర్వాత 2000 ఎక్స్ట్రా 5000 పంచింది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ గాని, అధికారంలో లేని పార్టీలు గాని అధికారం కోసం డబ్బులు విచ్చల విడిగా ఫ్లోటింగ్ చేయించటం ఇలాంటివి చేస్తా ఉన్నాయి. అది ఓటర్ చెప్పింది, నా సొంతది కాదు నేను చెప్తుంది. పార్టీస్ అసలు ఏవైతే చట్టాలు లేవాలో డబ్బు తీసుకోకూడదని వాళ్ళు చెప్తున్నారు, ప్రజలు కూడా మాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నారు. ఇద్దరి దగ్గర తీసుకుంటున్నారు. సరే ఇప్పుడు రాజకీయ నాయకులు పక్కన పెడదాం, అధికారులు ఏమాత్రం సక్రమంగా పనిచేసే పరిస్థితి ఉంది. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర కూడా ఒక మనిషి దగ్గర 40,000 50,000 మించి ఉండకూడదు అనేటువంటి చెక్ పోస్ట్ దగ్గర అధికారులు, మరి ఈ కోట్లాది రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భాగస్వామ్యం ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ పార్టీలు, అధికార పార్టీలు కూడా దాన్నే ఎంటర్టైన్ చేస్తాయి. ఈ కోట్లాది రూపాయల డబ్బులు గ్రామాల్లోకి ఏ విధంగా వస్తున్నాయి? నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం 50 కోట్ల రూపాయల డబ్బులు పంచే కార్యక్రమం అవన్నీ ముందుగానే తెచ్చి పెట్టుకొని ఉంటారు. ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలియదా? చెక్ చేసుకొని ముందుగానే డబ్బులు ఎక్కడెక్కడ. మరి ఎందుకు అధికారులు చెక్ చేయడం ఎందుకు సార్? ఈ చెక్ పోస్టులు పెట్టి సామాన్యుల టైం వేస్ట్ చేయడం దేనికి? అదే బడాబాబులకేమో గులాం కొట్టడం, సామాన్యులనేమో టైం వేస్ట్ చేయడం. అధికారంలో ఉన్న పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. చెకింగ్లు ఎందుకనంటే ఎంతో కొంత అరికడదాం డబ్బుని, కానీ మనం ఈ విధంగా లేకపోతే విపరీతంగా కంట్రోల్ ఉండదు. అధికారులకు తెలియకుండానే డబ్బులు వెళ్తాయంటారా నరేష్ గారు? రాజకీయ నాయకులు అవ్వచ్చు. నరేష్ గారు, అధికారులకు తెలియకుండానే వెళ్తాయంటారా డబ్బులు? ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంటుంది. అధికారులకు తెలియకుండానే డబ్బులు బదిలీ జరుగుతుందంటారా? అంటే తెలిసి జరిగిందా జరిగిందా అన్నది కాదండి. ఇక్కడ ఇప్పుడు రక్షణ వ్యవస్థ ఎందుకుంది? పోలీసులు అందరు న్యాయం జరిగిద్ది అని అనట్లేదుగా. పోలీస్ స్టేషన్ లో న్యాయాలు జరిగితే కోర్టులకు ఎందుకు వెళ్తారు? కాకపోతే కొంత సామాజిక బాధ్యత, భయం కొన్ని ఉంటాయి అని కొన్ని కల్పిస్తా ఉంటారు. అంతేగాని ప్రభుత్వ అధికారులు ఎందుకు? అధికారులు చూసి వదిలేయటం అనేది కొన్ని చోట్ల జరగవచ్చేమో, కొన్ని చోట్ల జరగవు. అక్కడ సీసీ కెమెరాలు, రికార్డ్ చాలా సిస్టమ్ ఉంటుంది. మనం అనుకున్నట్టు వాళ్ళేమి అధికారులకు తెలిసే డబ్బులు ఏమి తరలించరు. ముందుగానే బ్రహ్మనాయుడు గారు ఈ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో. ఓకే, మరి ఇప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతున్నాయి? ఓట్లకు డబ్బులు ఎలా పంచుతున్నారు?
డబ్బులు అన్ని పొలిటికల్ పార్టీలు అండి, ఇంక్లూడింగ్ జనసేన పార్టీ, జీరో బడ్జెట్ రాజకీయాలు చేస్తా అనుకున్న జనసేన పార్టీ కూడా డబ్బులు విచ్చలవిడిగా అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు పోటీ చేస్తున్న చోట పంచుతున్నారు. పంచట్లేదని ఊరికి ఎవరు చెప్పినా అది అబద్ధం మాత్రమే. ఎనీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ అయినా దానికి అతీతులు కాదు. ఆ చెప్పే నాయకులు కూడా ముచ్చట్లు చెప్తున్నారు అంతే మైకుల ముందు, ఆచరణలో అవి జరగట్లేదు. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేస్తున్న పిఠాపురంలో కూడా జనసేన పార్టీ డబ్బులు విచ్చలవిడిగా ఫ్లోటింగ్ చేస్తుంది. చేయట్లేదని ఎవరు చెప్తారు? కాంగ్రెస్ పార్టీకో, తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో ప్రతి ఒక్క పార్టీ, బీజేపీ పార్టీ కూడా అదే సేమ్ చేస్తుంది. ఇంకొకటి, అధికారంలో లేకుండా, అధికారానికి రాకపోయినా కానీ అధికారంలో రావటం కోసం ఎమ్మెల్యేలను కూడా విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. గోవాలో ఏం జరిగింది? మెజారిటీ ఎక్కువగా ఉంది కాంగ్రెస్ పార్టీకి, మైనారిటీలో ఉన్న బీజేపీ పార్టీ అక్కడ అధికారాన్ని తీసుకొచ్చింది. ఏ విధంగా తీసుకొచ్చింది? ఎమ్మెల్యేలకు అధికారంలో ఉన్నాను కాబట్టి ప్రలోభాలకు గురి చేయొచ్చు, డబ్బులకి ఎమ్మెల్యేలు ఎంపీలు అమ్ముడుపోతున్నారు. సామాన్య ప్రజలదే ఉంది. చట్టాలు చేసే వాళ్ళే డబ్బులు, ఎవరి స్థాయిలో వారు అమ్ముడుపోతున్న పరిస్థితి. ఎవరైతే న్యూట్రల్ గా ఉంటున్నారు, చదువుకున్న వాళ్ళు, ఓటేయట్లేదు, ఓటుని సామాజిక బాధ్యత విస్మరిస్తున్నారు అంటే వాళ్ళు ఓటేయటానికి వెళ్లే లోపు వాళ్ళు ఓటుని వేరే వాళ్ళు వేసుకుంటున్నారు. ఇంకా మనకెందుకులే అని చెప్పి వెళ్లే పరిస్థితుల్ని మన రాజ్యాంగబద్ధ సంస్థలు కానీ గతంతో పోల్చుకుంటే పోలింగ్ బూతుల దగ్గర రౌడీయిజం, గోండాయిజం ఉండేది, రిగ్గింగ్లు ఎక్కువగా జరిగాయి. సో ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా ఎంతో కొంత అరికట్టిన పరిస్థితి ఉంది. ఈవీఎం లా పోస్టల్ బ్యాలెట్ కాదండి, టెక్నాలజీ పెరిగింది, అర్థమైందా? లిటరసీ పెరిగింది. లిటరసీ పెరగటం వల్ల ఏం జరుగుతుంది? ఈ గొడవలు ఇలాంటివి కాదు, దీని వల్ల కేసులు అవుతాయి, మన కెరీర్ నష్టం, ఇలాంటి పరిస్థితులు కలగడం వల్ల చాలా వరకు తగ్గుముఖం పట్టింది.